అన్నదాత సేవలో నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేసి రైతులకు అధిక దిగుబడులు సాధించేందుకు ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ బెంగళూరు వారి యశ్వంత్ 28 అనే హైబ్రిడ్ మిరప రకం కర్షకుల ఇంట సిరులు పంట కురిపిస్తుందని ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ సీనియర్ మేనేజర్ గంటకృష్ణ అన్నారు. ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ యశ్వంత్ 28 రకం మిరప విత్తనాలు సాగు చేసిన కుసుమంచి మండలంలోని కోక్యాతండ గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా కంపెనీ సీనియర్ మేనేజర్ గంటకృష్ణ మాట్లాడుతూ అధిక దిగుబడి సాధించడంలో యశ్వంత్ రకం మిర్చి ఫలితాలు ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా యశ్వంత్ 28 రకం విత్తనాలు సాగు చేసిన రైతు భాను సైద్రో సుశీల దంపతులకు కంపెనీ తరపున సీనియర్ మేనేజర్ గంటకృష్ణ తదితరులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల రైతులు, పలు ప్రాంతాల నర్సరీలు నిర్వాహకులు, డీలర్లు, కంపెనీ సిబ్బంది, శంకర్, నాగేశ్వరరావు నియోజకవర్గం నుండి తరలివచ్చి వ్యవసాయ క్షేత్రం పర్యటనలో పాల్గొని అందరూ కలిసి భోజనం చేశారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతు అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో రైతు సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం, రైతులు నాణ్యమైన దిగుబడులు సాధించి వారి లాభాలు సాధించేందుకు, వారు అభివృద్ధి చెందేందుకు గాను అనేక విత్తన కంపెనీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వారి బెంగళూరు వారి మిర్చి వెజిటబుల్ విత్తనాలు కూడా రైతులకు అందుబాటులో సరసమైన ధరలో ఉన్నాయని చెప్పి కంపెనీ తెలియజేస్తున్నారు. ఇలాగే ఈ సంవత్సరం మిర్చి దిగుబడుల్లో వైరస్ తెగుళ్లను తట్టుకొని, అట్లాగే అనేక తెగుళ్లు, తెల్లదోమ లాంటి తెగుళ్లను తట్టుకొని ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వారి యశ్వంత్ 28 అనే ఒక రకం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మంచి దిగుబడులు సాధిస్తుందని చెప్పి రైతులు, కంపెనీ ప్రజలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ సంబంధించి యశ్వంత్ కంపెనీ విత్తనాలకు సంబంధించి ఇప్పుడు మనం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో వ్యవసాయ క్షేత్ర పర్యటనకు వచ్చాము. ఈ కంపెనీ సీనియర్ మేనేజర్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడేందుకు గంటకృష్ణ గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఈ రోజు కూసుమంచి మండలంలో జరుగుతున్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో దాదాపు 100 మంది రైతులు ఈరోజు పర్యటనలో పాల్గొన్నారు, ప్రదర్శనలో. విత్తనాల కంపెనీతో పాటు వెజిటబుల్ రంగంలో హైబ్రిడ్ సీడ్స్ యొక్క ప్రస్థానం ఏంటి? అందరికి నమస్తే అండి. ఈ మా రైతు క్షేత్ర ప్రదర్శనకి వచ్చిన రైతులందరికీ, మిగతా మీడియా వాళ్ళకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మాది ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ అండి. పిహెచ్ఎస్ కంపెనీ అంటే తెలియని ఫార్మర్ లేరు. నేను ఇంతకుముందు కూడా మనం ఫీల్డ్లో చెప్పాము, జిల్లాలో పిహెచ్ఎస్ కంపెనీ ఉన్న టాప్ 3 కంపెనీలలో ఒకటిగా కొనసాగుతుంది. మేము ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ నుంచి పలు రకాల బ్రాండ్ చిల్లీస్ విత్తనాలను ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతోపాటు మేము ప్రొవైడ్ చేసిన అన్ని బ్రాండ్ కంపెనీ విత్తనాలు కూడా అన్ని సూపర్ సక్సెస్ గా ముందుకు కొనసాగుతున్నాయి. ఇంత హైబ్రిడ్ సక్సెస్ కావడానికి కారణం మాకున్న బ్రాండెడ్లో విత్తనాలలో
నాణ్యత, దానితో పాటు రైతులు దానికి అధిక దిగుబడులు, దాంతో పాటు రైతులు దాని నమ్మకం మనం నిలబెట్టుకుంటున్నాము. దానివల్ల మనం ఇప్పుడు విత్తన రంగంలో మనం మంచి ప్లేస్ లో ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి మనం యశ్వంత్ 28 రకం వచ్చేసి మనం 4 years అవుతుంది. ఈ రకం వచ్చేసి మన హైబ్రిడ్ మన ఖమ్మం జిల్లాలోనే మంచి సేల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క రైతు చాలా మంది వేశారు. ఈ ఏరియా కూసుమంచి మండలంలో అత్యధికంగా మన పిహెచ్ఎస్ ఫార్మర్స్ బాగా విపరీతంగా సాగు చేస్తున్నారు. ఈ వెరైటీలో ఏంటంటే మీకు దగ్గర కాపు వస్తుంది, ప్లస్ మీకు దగ్గర గని వస్తుంది, మీకు కలర్ బాగుంటుంది, కాయ సైజు బాగుంటుంది, కాటా వస్తుంది, ఏసీకి ఉంటుంది. దీని ఫార్మర్ చాలా మంది లైక్ చేస్తున్నారు. ఇప్పుడు మన ప్రస్థానం చిల్లీస్ లో ఈ పొజిషన్ లో ఉండడానికి మా కంపెనీ నుంచి వచ్చిన టీం కానీ మేము కానీ మా డిస్ట్రిబ్యూటర్లు కూడా మాతో పాటు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు కూడా మాతో పోటీపడి వర్క్ చేస్తున్నారు. అందరి కృషి ఫలితమే మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం. ఇప్పుడు ఈ రైతు క్షేత్ర పరిశ్రమలో ఉన్నారు రైతులు, మిగతా రైతుల గారికి తెలుసుకోవచ్చు అండి. మీరు అసలు ఈ రోజు వ్యవసాయ క్షేత్ర పర్యటనలో ఏ మండలం నుంచి వచ్చారు? ఇంతమంది వచ్చారు, భారీ ఎత్తున లారీలు, ట్రాక్టర్లు వేసుకుని వచ్చారు. ఎంతమంది ఎక్కడెక్కడ నుంచి వచ్చారు? ఇప్పుడు ఈ రైతు క్షేత్ర పరిశ్రమలో మన కూసుమంచి మన పాలేరు నియోజకవర్గం నుండి సర్వైనింగ్ విలేజ్ మొత్తం అందరు కవర్ చేసామండి. చూసిన ఫార్మర్ అందరూ ప్రతి ఒక్కరు చాలా బాగుంది, మంచి లెంత్ ఉంది, మంచి సైజ్ ఉంది, పైన గొడుగు కొమ్మ వచ్చింది, చాలా దగ్గరగా ఉంది అని చెప్పి అందరూ ఫార్మర్స్ అందరూ మనకు చెప్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు మీరు లైవ్ లో చూసిన ఫార్మర్స్ కానీ ఇంతకుముందు చేసిన ఫార్మర్స్ కానీ ఒకసారి అడిగి తెలుసుకుందాం. దాంతోపాటు మీరు మిర్చి తోట కూడా చూడొచ్చు. మీకు మీ ఎంత హైట్ ఉంది, ఎంత ఉంది, ఈ కాయ చివరి వరకు మీకు చాలా దగ్గరగా మీకు ఈ కాయ కలర్ కానీ ఇది కానీ చాలా బ్రహ్మాండంగా ఉందండి. మీరు ఇప్పుడు మన వేసిన ఇక్కడ రైతులు ఉన్నారు, మన తోట పండించిన మా రైతులు ఉన్నారు, వాళ్ళ ఉండి తెలుసుకుందామండి. ఇప్పుడు మనతో పాటు ఇక్కడ కంపెనీ ప్రజలతో పాటు ఇక్కడ సాగు చేసినటువంటి మహిళా రైతు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీ పేరు ఏం పేరు? సుశీల బాణు. మీరు ఈ తోట మీదేనా? మాదే సార్. ఎంత సాగు చేశారు? మంచిగా సాగు చేసినాం, మంచి వస్తున్నాయి. ఇంతను ఈ సంవత్సరం ఎలా ఉంది మీ పంట? బాగుంది, మంచిగా ఉంది, బాగా సాగు వచ్చింది, బాగా మటసంగా వచ్చింది కాయ. మీ పైరు చూసిన వాళ్ళు, మీ ఊరు వాళ్ళు ఇంకా ఏమంటున్నారు? మీ పంట చూసి మంచిగా ఉన్నారు, మంచిగా ఉన్నాయి. 3 ఎకరాలు బాగానే వేసినావు, మంచి సాగు వచ్చినాయి, మంచి సీడ్ ఉన్నాయి అని. గతంలో మీరు మిర్చి సాగు చేశారేమన్నా? 3 సంవత్సరాల నుంచి ఇదే సాగు చేస్తున్నాం సార్. ఇదే చేస్తున్నారా? వీరితో యశ్వంతే పిహెచ్ వాళ్ళు యశ్వంతే 3 సంవత్సరాల నుంచి ఇదే సాగు చేస్తున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం మీకు ఎంత వచ్చిందని అనుకుంటున్నారు దిగుబడి? మంచిగా వస్తుందని అనుకున్నాం సార్. కాబట్టి వీరితో పాటు మరి కొంతమంది పెద్ద రైతులుగా ఉన్నటువంటి వారు మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? మీరు ఎంత సాగు చేశారు? ఈ కంపెనీ విత్తనాలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కూసుమంచి శివారులో ఉన్నటువంటి గన్యతండ అనేటువంటి గ్రామంలో ఇక్కడ మన ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ 28 అనేటువంటి రకాన్ని సాగు చేసిన రైతు బానోత్ సైదా, సోదరి మహిళా రైతు సుశీల అనేటువంటి ఇద్దరు దంపతులు ఇక్కడ ఈ గ్రామంలో చాలా ఆదర్శంగా ఈ యొక్క ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్ 28 అనేటువంటి రకాన్ని సాగు చేయడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ముఖ్యం ఏంటంటే అసలు ఏ మాత్రం కూడా దీంట్లో రోగం కానీ ఏది కానీ అసలు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఈ తామర పురుగులు లాంటివి కానీ ఏం లేకుండా ఈ అన్నిటి కూడా తట్టుకున్నటువంటి ఈ రకంగా కానీ చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి రైతు సోదరులందరూ కూడా దీన్ని ఆశీర్వదించడం కూడా జరుగుతుంది. ఈ రోజు ఇంకా కూడా ఈ కంపెనీలో ఇక కూరగాయ విత్తనాలు కూడా చాలా అత్యధిక దిగుబడి ఇచ్చేటువంటి రకాలు కూడా ఈ కంపెనీ ఈ యొక్క యజమాన్యం మా అందరికి కూడా సహకరించి మన ఈ యొక్క యజమాన్యం సంబంధించినటువంటి కృష్ణ గారు కూడా మా ఈ ఏరియాకు చాలా ఇదిగా కష్టపడి మా అందరిని కూడా అభినందిస్తున్నటువంటి వారికి ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీరు ఎంత సాగు చేశారు ఈ సంవత్సరం? ఇది నేను చేయలేదు కానీ మా తోటి సోదరులు చేశారు. ఈ సంవత్సరం నేను మిర్చి వేయలేదు, అధిక వర్షాల వల్ల నేను వేయలేకపోయాను. ఎట్లా ఉంది మీ రైతుల అభిప్రాయం? మాత్రం చాలా బాగుంది. ఇప్పుడే కాదు, గత 5 సంవత్సరాల సంది ఈ ఇత్తనం మార్కెట్ లో ఉన్నది. చాలా బాగా రైతులందరూ కూడా చాలా ఈ ఇత్తనాన్ని అభినందిస్తున్నారు. చాలా బాగుందని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. చెప్పడమే కాదు, ఇత్తనంలో ఉన్నటువంటి బలం అని కూడా మనం చెప్పుకోవచ్చు. రైతులు చెప్పుకోవటం కాదు, ఇత్తనంలో బలం ఉంది కాబట్టి గత 5-6 సంవత్సరాల నుంచి వైరస్ తెగుళ్ళు ఈ సంవత్సరం ఎలా ఉంది? ఈ సంవత్సరం వచ్చినటువంటి తెగుళ్ళలో కూడా ఈ ఇత్తనానికి తెగులు చాలా తక్కువ వచ్చినాయి. తెగులు అసలు లేవు. చాలా బాగుంది. ఈ ఇత్తనం పెట్టినటువంటి రైతాంగం అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చాలా బాగుంది. మాది లోక్యతండ, కూసుమంచి మండలం, కూసుమంచి మాజీ జడ్పీటీసీ నేను. అలాగే యశ్వంత్
22 కంపెనీ చాలా బాగుంది. నాకు నర్సరీ కూడా ఉందండి, ఒక 2 ఎకరాలు. ఆ నర్సరీలో కూడా ఈ పిహెచ్ వాళ్ళదే నేను ఎక్కువ శాతం తీసుకొస్తాను. అది కూడా మన నారాజు గారి దగ్గరనే నేను తీసుకొస్తాను అనమాట. ఈ ఫీల్డ్ చూస్తుంటే ఈ యశ్వంత్ 22 చాలా బాగుంది. ఈ సైజు కానీ, రకం కానీ, పొడుగు కానీ, కాయ గింజ శాతం కానీ చాలా బ్రహ్మాండంగా ఉందండి. రైతు దీనికి వేసుకోవచ్చు, బాగుంది. నాకు తెలిసి ఎకరానికి ఇది 35 నుంచి 40 క్వింటల్ దాకా వచ్చేటట్టు అయితే కనిపిస్తుంది. చాలా బాగుందండి. నా పేరు వర్తె కోటేశ్వరరావు అండి, రావిచూడతండ. గత 2 సంవత్సరాల నుంచి ఇదే ఇస్తున్నాం. గత 2 సంవత్సరాల్లో పిహెచ్ఎస్ యశ్వంత్ 28 పోయిన సంవత్సరం అది ఫీల్డ్ పెట్టారండి. ఈ సంవత్సరం కూడా బాగానే ఉంది. కాయ కానీ పొడుగు కానీ ఎక్కడైనా చూసినా బాగానే ఉంది. విల్ట్ కానీ అలాంటి ఏం లేదు. కాయ పొడుగు కానీ సైజ్ కానీ బాగానే ఉందని ఇతర రైతులు దీన్ని వేసుకోవచ్చు అండి. నా పేరు బాణోజ్ నాగేశ్వరరావు, మాది రావిచెడ్డన్న. ఈ పిహెచ్ఎస్ సీడు గత 2-3 సంవత్సరాల నుంచి వేస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఈ సంవత్సరం వేయలేకపోయాము కొంచెం కారణాల వల్ల. ఇప్పుడు ఈ ఫీల్డ్కి వస్తే బాగుంది. కాయ దగ్గర గణపులు కానీ క్వాలిటీ కానీ మంచిగా ఉందండి. కొక్కేతండ మాది. నేను గత 2 సంవత్సరాల నుంచి పిహెచ్ఎస్ వాళ్ళది 28 యశ్వంత్ వేస్తున్నామండి. పోయిన సంవత్సరం మాది చాలా బ్రహ్మాండంగా ఉంది. దగ్గర 35 క్వింటల్ దాకా బయట తేలింది. కాయ సైజు కానీ, విల్టు కానీ, రోగాలు కానీ, కొమ్మకుళ్ళు కానీ అలాంటివి ఏం లేదండి. ఏసీ ఇది ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి పిహెచ్ఎస్ యశ్వంత్ 28 రకం అండి. ఈ రకం వచ్చేసి మేము 3 years నుంచి మార్కెట్లో ఇస్తున్నామండి. ఇది వచ్చేసి మీకు ఒకటే మొక్క అండి. కింద నుంచి బ్రాంచెస్ చూడండి ఎలా వచ్చినాయి, చాలా దగ్గర వచ్చినాయి. మీకు కాయ సైజు కూడా చాలా బాగుంటుందండి. మీకు ఫస్ట్ మొదట్లో కాయ ఏ రకంగా ఉందో మీకు చివరిలో కూడా కాయ అదే బాగుంటుంది. మీకు ఇంత లెంత్లో, మీకు ఇంత దగ్గర కాయలో ఇంత లెంత్ కాయ వచ్చేది మిగతా ఇతర కంపెనీలలో ఉండకపోవచ్చు. మా దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఏ కాయ ఉందో లాస్ట్ చివరి వరకు కూడా అదే కాయ వస్తుంది. దానివల్ల మీకు చాలా దిగుబడి వస్తుంది. ఈ సంవత్సరం చాలా రైతులు బాగానే సాగు చేశారండి. రోగాలు చాలా తక్కువ అండి. ఈ మొక్కే కాదు, ఇంకా ఈ సైడ్ మొక్క, ఇంకో మొక్క కూడా చూడండి. మీకు చూడండి ఎంత సైజు ఉందో కాయ, ఎంత కలర్ ఉందో. మార్కెట్లో మంచి హైరేట్ పోతుంది. ఏసీకి కూడా చాలా బాగుంటుందండి. మీరు ప్రతి ఒక్కళ్ళు రైతు సోదరులు దీన్ని వేసుకోవచ్చు. ఇంకా ఈ మొక్కే కాదు, దీన్ని ఇంకా యువతల ఈ మొక్క కూడా చూడండి. ఏ మొక్క కానీ చూసినా కానీ మీరు తోటలో మొత్తం మీద ఎకరం ఉంది. ఇది ఎకరంలో ఏ మొక్క చూసినా కానీ మొత్తం ఇదే ఉంటుంది. చివరి వరకు ఒకటే కాయ, ఒకటే కాపు, ఒకటే కలర్ అండి. దీన్ని రైతు సోదరులు గమనించి వేసుకోగలరని కోరుచున్నాం. ఇది ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు వారి యశ్వంత్ 28 అని అది మిర్చి రకం అండి. ఈ రకం వచ్చేసి మీకు చూడండి, ఇది ఒకటే మొక్క, సైడ్ బ్రాంచెస్ ఎన్ని వచ్చినాయో దాంతోపాటు మీకు ఫస్ట్ కాయ ఏది ఉంటుందో మీకు చివరికాయ కూడా అదే బాగుంటుంది. మీరు చూడండి, ఈ కొమ్మ లేపితే లేవట్లేదు. చాలా దగ్గరగాను ఎంత చిక్కగా ఉందో కాపు చూడండి. ఇది చాలా మంచి వెరైటీ అండి, అందరూ వేసుకోవచ్చు. ఈ ఒక్క మొక్కే కదండి, ఇంకో మొక్క, ఈ మొక్క చూడండి. ఈ మొక్క చూడండి 4 ఫీట్లు ఉంది. 4 ఫీట్లో కూడా కింద నుంచి పైదాకా ఒకటే సైజు, ఒకటే కలర్. మీకు పైదాకా చూడండి కాయ ఎలా ఉందో. మీకు చివరికాయ కూడా ఇంతే. ఇది 4 ఫీట్ల మొక్క ఉంది. ఈ మొక్క, ఈ వెరైటీ చూడండి ఒకసారి. ఎటు నుంచి చూసినా మీకు ఎటు పక్క చూసినా కానీ ఏది చూసినా కానీ అదే కలరు, అదే మొక్క, అదే సైజు కాయ. ఇదందరూ ప్రతి ఒక్కరు వేసుకోగలరని తెలియజేస్తున్నాం.